ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తులారాశివారికి జీవిత భాగస్వామి వల్ల 100% జరగబోయేది ఇదే. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు. అయితే ఫిబ్రవరి మాసంలో వీరికి అన్ని అంశాలు కనుక పరిశీలించినట్లయితే మీ జీవితంలో ఈ సమయంలో ఆర్థికంగా మాత్రం మీకు పురోగతి అనేది కనిపిస్తుంది. కాకపోతే అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. వంశపారంపర్యంగా మీకు సంక్రమించాల్సిన ఆస్తుల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే మరికొంత సమయం పాటు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఫిబ్రవరి మాసంలో చూసినట్లయితే కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అధిక లాభాలు అనేవి కూడా ఉండబోతున్నాయి. ఈ సమయంలో స్థిరచరాస్తులపై పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా వాహనాన్ని కొనుగోలు చేద్దాం అనుకునేవారు ఈ సమయంలో కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇక ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అర్హత ఉంది కానీ ప్రమోషన్ పొందుకోలేకపోయారు. అటువంటి వారు ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఈ మాసంలో శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవటం అనేది మాత్రం చాలా ముఖ్యం. అనారోగ్య సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యుణ్ణి సంప్రదించటం, తగిన చికిత్స తీసుకోవటం అనేది మీకు సమస్య తీవ్రత పెరగకుండా నియంత్రించగలుగుతుంది. ఇక జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులైతే జరగబోతున్నాయి. తను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించటం ద్వారా కావచ్చు, తన యొక్క మద్దతు, తన యొక్క సహాయ సహకారాలు మీకు లభించటం వల్ల కావచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నవారైనా ఆ రంగంలో అద్భుతమైన విజయావకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. అలాగే ఉద్యోగార్థుల యొక్క కల కూడా నెరవేరుతుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్తో మీరు అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి స్థిరచరాస్తులపై పెట్టుబడి పెడతారు. ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి ఒక పునాదిని వేయబోతున్నారని చెప్పుకోవాలి. భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, విద్య ఇటువంటి వ్యాపకాలలో బాగా రాణిస్తారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో స్థిరచరాస్తులపై పెట్టుబడి పెడతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి యవ్వన ప్రాయంలో ఉన్నవారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు కూడా మీకు కలిసి వస్తాయి. కానీ ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరోపకార బుద్ధి వల్ల మీరు ఎవరికి పడితే వారికి సహాయం చేయటం వల్ల కూడా చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశివారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల చక్కటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. దేవుడి పట్ల, పూజల పట్ల, అలాగే ఇతర ఆచారాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండండి. అలాగే ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఇలా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి. అలాగే మీ ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి. ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, ఫిబ్రవరి మాసంలో తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.